హాయ్. హలో. నమస్తే అండి. నేను మీ శిరీష మధురాని. ఇవాళ తొందరగా అయిపోయే ఒక కుర్మా గ్రేవీ గురించి చెప్తాను. చూసేయండి. ఇది సింపుల్‌గా ఉన్న బగారా రైస్ గానీ, పులావ్‌కైతే సూపర్ కాంబినేషన్ అండి. ఏం కూరగాయలు లేకపోయినా ఈజీగా టమాటో, ఆనియన్ అన్నది అందరి ఇంట్లో ఉంటుంది గదా! సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. సరే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ సన్న పలుకులైతే తీసి అదే పల్లి అండి తీసి అది కొంచెం సిమ్‌లో పెట్టి వేయించుకున్న తర్వాత అది కొంచెం వేగనించిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులైతే ఉంటాయి కదా! అది కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక మిక్సీ జార్‌లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి అది అందులోకి చల్లారినాక తీసుకోండి. నేను ఇక్కడైతే స్కిప్ అయిందండి ఆ చిన్న బిట్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్‌లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిటికెడు పసుపు, దానికి సరిపడా ఉప్పేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులో వేయించిన నువ్వులు, పల్లి గూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని అది పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మళ్ళీ అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి అది కొంచెం వేగనించిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని అది గూడా వేసి ఒక 4 మిర్చి అయితే గ్రీన్ మిర్చి అయితే వేసానండి. అది గూడా చీలికల్లా కట్ చేసి అది గూడా వేసి శుభ్రంగా వేయించుకోండి. అది కొంచెం ఏంటంటారు ఆనియన్స్, మిర్చి వేగిన తర్వాత ఒక 2 టమాటోసు చెక్కులా తరిగి అది గూడా వేసి కొంచెం ఉప్పు దానికి వేసి వేయిస్తే టమాటో తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ అయితే ఉంది కదా! పల్లి, నువ్వులు, ఆనియన్స్ గ్రేవీ అది ఇందులో తీసుకొచ్చి వేసి దాంట్లో ఒక చిన్న ఒక అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జయితే వేసి దానికి వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి మీరు గ్రేవీకి. అది అడ్జస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా, కసూరి మేతి, నేనైతే చిన్న షుగర్ గూడా వేసానండి. హాఫ్ స్పూను. మీరు కావలిస్తే వేసుకోండి లేతే స్కిప్ చేసుకోండి. మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకపెట్టుకున్న తర్వాత తినండి. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.